హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీకు ఎర్రకందిపప్పుతో పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ఎర్రకందిపప్పు ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరూ యూజ్ చేస్తూ ఉన్నారండి. దాంట్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుందండి. ఖచ్చితంగా ఈ పప్పు ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఎర్రకందిపప్పుని ఒక అర గ్లాస్ తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో వేసేసుకొని దీంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసేసి ఒక 5 విజిల్స్ పెట్టేసినానండి. దీన్ని ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదండి, త్వరగా ఉడికిపోతుంది ఎర్రకందిపప్పు. ఒక 5 విజిల్స్ పెట్టేసినారంటే మెత్తగా వెనిపేసుకోండి బాగా. ఒక 2 వేస్తే చాలండి పచ్చిమిరపకాయలు. కారం బాగా తినే వాళ్ళు 3 కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ నేను కారం పొడి అవన్నీ వేస్తాను కదా, అందుకని ఎక్కువ వేసుకోవట్లేదు పచ్చిమిరపకాయ. ఇప్పుడు దీన్ని తిరగమాత పెట్టుకున్నామండి. దీంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువే వేసుకోండి. సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయండి. బాగా వేయించేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించుకోండి ఎర్రగడ్డ. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వద్దండి, మరీ ఎక్కువ వేసారంటే పప్పులో వేరే చేదులాగా వస్తుందండి. పప్పుకు మాత్రము కొంచెం అయితే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా వేసేసి బాగా వేయించుకోండి కొంచెంసేపు. ఇది వేగిన తర్వాత దీంట్లో ఒక 3 టమోటాలు వేస్తా ఉన్నానండి. చిన్న సైజు టమోటాలు 3 వేస్తా ఉన్నాను. పెద్దవి అయితే 2 సరిపోతాయండి. ఇవి కూడా బాగా ఉప్పు వేసుకొని మూత పెట్టేశారంటే మెత్తగా మగ్గాలి ఈ టమోటాలు. ఎంత బాగా మగ్గినాయంటే మీకు మనం చింతపండు దీంట్లో యూజ్ చేయం కాబట్టి ఈ టమోటాల్లో ఉండే ఆ పులిపే సరిపోతుందండి పప్పులోకి. దీంట్లో చింతపండు వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. దీంట్లో అవసరం లేదు చింతపండు. బాగా మెత్తగా అలా మ్యాష్ చేసిండి దాంట్లో ఉండే పులుపు అంతా దానికి పప్పు బాగా పడుతుందండి. అట్లా వేసి అట్లా అన్నారంటే అట్లా బాగా మ్యాష్ చేసేసి ఇప్పుడు దీంట్లో పొళ్ళు వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ వచ్చి పసుపు పొడి, ఒక 2 స్పూన్ల కారం వేస్తూ ఉన్నానండి. అప్పుడే పచ్చిమిరపకాయ 2 వేసాను కదా, ఒక 2 స్పూన్ల కారము, దీంట్లోనే 1 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం బాగా వేయించాలండి పచ్చివాసన పోయేంతవరకు. ఈ పొడులన్నీ కొంచెము బాగా వేగాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అప్పుడే మనం పెట్టుకున్నాం కదా పప్పు, దాన్ని కూడా వేసేద్దాము. ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం అయితే సరిపోతుందండి. దీంట్లో గరం మసాలా పడిందంటే టేస్ట్ పప్పు భలే ఉంటుందండి. ఇవన్నీ వేసేసుకొని బాగా ఉడకనివ్వండి పప్పు కొంచెంసేపు. దీంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి, అది లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ స్టేజ్లోనే ఒక అరదెబ్బ నిమ్మకాయ పిండి వేసుకోండి. మీకు చింతపండు వేయం కదా, దాని బదులు నిమ్మకాయ పిండి వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎర్రకందిపప్పుకి కానీ మీరు పెసరపప్పు చేసుకుంటారు కదా, దానికి కూడా చింతపండు బదులు మీరు నిమ్మకాయ వేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్టు. ఇట్లా కొత్త ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్లో దించుకునే ముందు కసూరి మేతి వేయండి. అదే మెయిన్ అండి. దీంట్లో కసూరి మేతి వేస్తే టేస్ట్ భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి బాగా చేతితో నలిపేసి దాన్ని కూడా వేసేసుకోండి. వేసేసిన తర్వాత కొంచెంసేపు కొత్త ఉడికేసిన తర్వాత దించేసుకోవడమే అండి. ఎక్కువ టైం కూడా పట్టదు కసూరి మేతి వేసిన తర్వాత. చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.